టైంలో ఈ అమ్మాయి అంకుల్ ఎవర్రా? అదేరా నాకు అర్థం అవట్లేదు. అసలు ఈ ఫామ్ హౌస్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నా ఆ అమ్మాయి నాకే. ఆహా, వాడేమో దాన్ని, నువ్వేమో దీన్ని, మరి నేనురా? సరే పద చూద్దాం. ఎవరండి మీరు? ఎక్కడేం చేస్తున్నారు? నేను రాను రాను అనే అన్నా. ఆ సీనుగాడే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడేమో మళ్ళీ వస్తానని పోయాడు. మావా పిల్ల భలే ఉందిరా, షార్ట్ ఫిల్మ్కి బాగుంటుంది. ఓకే. అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి, ఎల్లో డ్రెస్లో ఎల్లోరా శిల్పంలా మిమ్మల్ని పక్కన పెట్టుకొని అలా వదిలిపోవడం ఏంటండి చండాలంగా. అసలు అతను మీకేమవుతాడు? ఇప్పటి వరకు ఏం కాడు, రేపేమవుతాడో నాకు తెలీదు. వాడో వేస్ట్ ఫెలో. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. అవును. అంత మాట అనేసారేంటి? లేకపోతే ఏంటి, చందమామని చీకట్లో వదిలేసి అలా వెళ్ళిపోతారా? మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. వీడేదో పులిహోర కలుపుకుంటున్నాడు. సర్లే, మన సైడ్ అయిపోతే వీటి లైన్ క్లియర్. రే, నేను ఎప్పుడు వస్తా. థ్యాంక్స్. ఇది పొగడతా కదండి, నిజం. అయినా మీ అందరినీ పొగడాలంటే ఏ భాషలో అక్షరాలు కూడా లేవు తెలుసా, కొత్త భాషని కనిపెట్టాలి. నేను నిజంగానే చందమామలో ఉన్నానా? అవునండి, అందుకే కదా మేము చుక్కల్లా మీ చుట్టూ చేరాం, మీకు తోడుగా. థ్యాంక్స్. అమ్మయ్యా, దానికి నిధున్న ప్లేస్ దొరికింది. దాన్ని తీసుకొచ్చి దీన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ తింగర్ది ఏం చేస్తుందో ఏమో, ముందే చీకటి అంటే భయం అన్నది. దాన్ని తీసుకొస్తాను నేను వెళ్ళి. రేయ్, ఎవర్రా నువ్వు నా పిల్లతో మాట్లాడుతున్నావు? సీను, అతన్ని వదులు. నువ్వు ఈరోజు లైవ్లో మర్డర్ చూస్తావు. అవునా? ఎవర్రా మర్డర్ చేసే మూడు డిస్టర్బ్ చేసి ఇద్దరున్నారా? అవును. ఈ విషయం ముందే తెలిసింటే డైలాగులు వేస్ట్ చేసేవాడిని కాదు కదా. పద మనం వెళ్దాం. నేను రాను. ఏ మందు పెట్టారా? 10 నిమిషాల్లో ఇలా చేశారు. నిజాన్ని చెప్పామంతే. పద ప్లీజే, పోదాం పద. నేను రాను. ఇలాంటి సమయంలో నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వకూడదే. అసలే నీ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను. నేను చేయమన్నానా? ప్లీజే, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోవే. పదే బ్రో, మీకు ఏజ్ ఉంది, గ్లామర్ ఉంది, 10 మంది అమ్మాయిలు పడతారు బ్రో. కానీ నాకు లేక లేక ఇది ఒక్కటే పడింది. దీని మీద ఇన్వెస్ట్మెంట్ టైం స్పెండ్ చేశాను. కావాలంటే డబ్బులు ఇస్తాను బ్రో, 10,000 ఇస్తాను. రే, 10,000తో 4 షార్ట్ ఫిల్మ్ చేయొచ్చురా. ఇదిగో తీసుకో బ్రో. థ్యాంక్ యూ. 10,000. నువ్వు 10. రాబిన్. సారీ సిస్టర్. సిస్టరా? మరి చందమామన్నా? చందమామ ఎంత అందంగా ఉన్నా మనకందది కదా సిస్టర్. ఇడియట్. 10. వసే తింగరదానా, నిన్ను వాళ్ళు మోసం చేశారే. నాకు నిధి కన్నా నువ్వే ఇంపార్టెంట్. నీకోసం ఎన్ని డబ్బులు పైన పర్లేదు, ఖర్చు పెట్టేస్తా. ఎలాగో నిధి కోసం వచ్చాం కదా, పద నిధి తీసుకునే వెళ్దాం. అంతే అంటావా? మావా ఇన్ని డబ్బులా? ఏరా, షూటింగ్ టైంలో గోలీ సోడా తాగుతా 10 రూపాయలు ఇరా అంటే పైసా కూడా లేదన్నావు. ఇప్పుడు సడన్ గా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా పందిమూతి కలరోడా? ఇది మా కష్టార్జితం. కష్టార్జితమా? అంటే నాకు తెలియకుండా ఫామ్ హౌస్ లో పాపల బిజినెస్ పెట్టారా? పాపాల బిజినెస్, పీతల బిజినెస్ అని నీకు చెప్పి చేస్తామా? ఎంత మాట అన్నారా? రే రాబిన్, చిన్నప్పుడు నువ్వు క్రికెట్ ఆడడానికి వస్తే నీకు గార్డ్ లేదని నీ గ్రౌండ్ నట్ని కాపాడుకోవడానికి నా గార్డ్ ఇచ్చా కదరా, మర్చిపోయావా? రే, నువ్వు ఇచ్చింది పానీపూరి కప్పరా? రాము, నువ్వు కూడా వాడితో చేరి
ప్రతిదానికి ఆ ఆ అని వంతు పాడుతున్నావే గుర్తులేదా? చిన్నప్పుడు స్కూల్కి సుజుకి మీదొచ్చే సుజాత నన్ను చూసి నా అందాన్ని చూసి నాకు పడిపోతే ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పి ఆ పిల్లతో నీకు రాఖీ కట్టించి నీకు చెల్లిలేని లోటుని తీర్చాను. ఆ త్యాగం మర్చిపోయావా? అది త్యాగం కాదురా, వెన్నుపోటు అంటారు దాన్ని. వెన్నుపోట వెన్నుపోట అంటే ఏంటో తెలుసా? 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 సరే అది చెప్తా కదా, చెప్పు. చెప్తా వినండి. ఆ రోజు మీరు 3 బీర్లు కొంటే 12 రూపాయలు పెట్టి పకోడీ కొనింది నేనా కదా? చెప్పరా రాబిన్? అవునరా. ఖాళీగున్న పకోడీ పొట్లంలో నిధికి దారుందని చూపిస్తే మా వల్ల కాదు, మాకు ఓపిక లేదంటే గరికపాటి లెవెల్లో మీకు మోటివేషన్ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొస్తే నాకు తెలియకుండా పాపలతో బిజినెస్ చేస్తున్నారు చూడండి, అదిరా వెన్నుపోటంటే. అది మరి నువ్వేం చేసినావురా? వచ్చినంబటే మమ్మల్ని వదిలేసి ఆ తెల్లతోలతో పోయి పులిహార కలపలే? అయినా కనిపించే ప్రతి అమ్మాయితో టిఫిన్స్ మీల్స్ చేసే మీకు నేను చేసేది పులిహారలాగే అనిపించొచ్చురా. కానీ అది పులిహార కాదురా, పరోపకారం. బా ఆ అమ్మాయికి కాఫ్ వచ్చింది, కాఫ్ వస్తే కాఫీ ఇవ్వలేం కదా, అందుకే నీళ్ళు ఇచ్చాను. అమ్మాయికి పొలమారింది, తల నిమిరాను, దానిలో తప్పేముంది? వీటితో మాట్లాడలేదురా, మన డైలీ మనం చూసుకుందాం. రేయ్, మీరు చేస్తున్న బిజినెస్ ఏంటో ఇప్పుడే చెప్పలేదనుకో, ఇక్కడే బట్టలిప్పి బాంగడా డాన్స్ చేస్తా చెప్తున్నా. అరే నీకు దండం పెడతారా, చూడలేం. అంత పని చేయకు. ఆ ఘోర అస్సలు చూడు. అరే రాబిన్, అసలు విషయం చెప్పేవాడికి. ఏం లేదురా, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని ఏదో చిన్నగా ఏడిపించాం. అసలు ఏం జరిగిందంటే ఎన్ని డబ్బులు? అది ఇలా జరిగింది. అమ్మయ్యా, నేను లేకుండా పాపలతో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని భయపడి సచ్చా. ఎంతైనా మీరు నా ఫ్రెండ్స్ రా. రండిరా, అలా బయటికెళ్ళి గాలి పీల్చుకుందాం. మనవా? వీళ్ళ దగ్గర ఉండొచ్చాము. ఎప్పుడు? బ్రో లైటర్ ఉందా? ఉంది బ్రో, కూర్చోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ రామ్. కార్తిక్. రోషన్. లోషన్? అది లోషనో మోషనో కాదు, రోషన్. ఆర్ షుడ్ బి రోల్. రాబిన్. మమ్మల్ని ముద్దుగా ట్రిపుల్ ఆర్ అని కూడా పిలుస్తారు. రాబిన్, రోషన్, రాము. మీరిక్కడ బిజినెస్ పని మీద వచ్చాం. ఏ బిజినెస్? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఏంటది? పక్క దేశం నుంచి అల్లం వెల్లుల్లి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి మేము గ్రైండ్ చేసి RRR అనే గార్లిక్ ఇమేజ్తో ఎక్స్పోర్ట్ చేస్తాం. అదేదో వాళ్ళే గ్రైండ్ చేసుకోవచ్చుగా బ్రో అక్కడే. అన్ని బిజినెస్ల కన్నా ఫుడ్ బిజినెస్ చాలా బెటర్, అండ్ అన్ని దేశాల కన్నా ఇండియన్ ఫుడ్ చాలా టేస్ట్ అని సర్వేలో కూడా తేలింది. దానికి కారణం ఇంగ్రీడియంట్ మిక్సింగ్ లో మన దేశం అందవేసిన చెయ్యి. సో ఆ కాంట్రాక్ట్ మాకు వచ్చింది. ఇంతకీ మీరెవరో చెప్పలేదు. మార్నింగ్ మీ వైఫ్ తో గార్డెన్ లో చూసా. సారీ బ్రో, తను నా వైఫ్ కాదు. సిస్టర్? నో 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 నో. నా లవర్ ఎప్పటి నుంచో బయటికి వెళ్దామంటుంది. సో లాంగ్ హాలిడేస్ వచ్చాయి. సో ఇలా. అందుకేనా నేను ఎందుకో అనుకున్నా. ఎందుకో అంటే వీడి కొంచెం నోటిదులా. అర్థమైంది. మీ రిలేషన్ 3 flowers 6 fruits లా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే 3 పూలు 6 కాయల్లా ఉండాలని వాడు కోరుకుంటున్నాడు. అలానా? హలో, అల్లం గోడంకి వచ్చిందా? ఒక్క నిమిషం బ్రో. బ్రో ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. ఆమె కాల్ చేస్తుంది. 1 minute. బేబీ వస్తున్నా. ఓకే. బిజినెస్ అని భలే మేనేజ్ చేసాం కదా.